హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాను. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అండ్ షిఫ్ట్ 1 కూడా నెక్స్ట్ ఇది షిఫ్ట్ 2 అనమాట. సో 28/3/2019లో అడిగిన సెకండ్ షిఫ్ట్ ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి రాబోయే ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ ఆర్పిఎఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. సో మనం ఒక క్వశ్చన్ చదువుతాము, అది ఏ రిలేటెడ్ టాపిక్ నేను చెప్తాను. ఓకేనా. అవి మీరు నోట్స్ చేసుకోండి. ఓకేనామా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో నేను ఎస్ఎస్సి ఎంటీఏ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్ టు 12 క్లాసెస్ వరకు అయ్యాయి. సో అన్ని ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను, వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓన్లీ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీషే చెప్తున్నాను ఓకేనా. సో నెక్స్ట్ ఆ సిరీస్ కంప్లీట్ అవ్వగానే నేను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా చెప్తాను ఓకేనా. సో ఇంకెందుకు లేట్, వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఇందులో కూడా మనము జనరల్ అవేర్నెస్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం ఓకేనా. సో మధ్యలో కాన్సెప్ట్స్ ఏమన్నా వస్తే చెప్తాను ఓకేనమ్మా. సో ఇప్పుడు మనకి ఇది ఏ పేపర్ అంటే ఏ షిఫ్ట్లో అడిగారంటే సో 28th అడిగారు 2019లో. సో సెకండ్ షిఫ్ట్ అమ్మా ఓకేనా. సో నేను ఫస్ట్ షిఫ్ట్ చేశాను, సో ఇది మనకి సెకండ్ షిఫ్ట్ అనమాట ఓకేనా. సో వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్ వర్ సైన్డ్ గాంధీ అండ్ అంబేద్కర్. సో గాంధీ అండ్ అంబేద్కర్ ఇది మనకి హిస్టరీ సో మోడర్న్ హిస్టరీ ఓకేనా. సో మోడర్న్ హిస్టరీలో మనకి గాంధీకి అంబేద్కర్కి జరిగిన అగ్రిమెంట్ ఏంటి అంటే పూనా ప్యాక్ట్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సో ఓన్లీ జనరల్ అవేర్నెస్ చెప్తాను ఓకేనా. సో ఇవన్నీ మనకి రీజనింగ్ అనమాట. సో నేను కొంతమంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో పీడిఎఫ్స్ అన్ని క్లాసెస్ అయిపోయినాక నేను అప్లోడ్ చేస్తాను ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పవర్ ఆఫ్ లెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ అడుగుతున్నారు. సో పవర్ ఆఫ్ లెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ మనకి డయాప్టర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సో సైనా నెహ్వాల్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎవరైనా చెప్పగలుగుతారు? బ్యాడ్మింటన్ రైట్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అవే ఇస్తున్నారు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూమ్ డిడ్ గాంధీజీ కన్సిడర్ హ్యాస్ పొలిటికల్ గురు. సో పొలిటికల్ గురు గాంధీజీ కానీ ఎవరు పొలిటికల్ గురు ఎవరు? గోపాల్ కృష్ణ గోఖలే ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను ఇవే కాకుండా జనరల్ అవేర్నెస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేస్తానమ్మా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయిపోగానే చెప్తాను ఓకేనమ్మా. సో మనకి కోడింగ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ కట్టింగ్ ఇంపార్టెంట్ ఓకేనా. సో ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ మెడల్స్ ఇండియా విన్ 18th ఏషియా గేమ్స్ హెల్డ్ ఇన్ 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్లో ఇండియా మనకి ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అంటే 69 మెడల్స్. ప్రెసెంట్ మనకి 2023లో చూడండి, 2022లో కూడా చూడండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇది సిఏ రిలేటెడ్ ఓకేనా, సిఏ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి డైస్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అవి ఓకేనా. సో ఇది చూడండి, అమితాబ్ చౌదరి హ్యాస్ బీన్ అపాయింటెడ్ as CEO. సో మనకి అపాయింట్మెంట్స్ అంటేనే మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ రైట్. సో 2023 కరెంట్ అఫైర్స్ చదవండి ఓకేనా. సో ఈ బిట్ స్కిప్ చేసేయండి, అంత యూజ్ లేదు ఓకేనా. నెక్స్ట్, యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా ఇస్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ చిలీస్. సో సిటీ ఆఫ్ చిలీస్ అని మనం ఏ సిటీని అంటాము అంటే గుంటూరు ఓకే. సో గుంటూరు. నెక్స్ట్ యా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్. సో మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫిజిక్స్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి బారోమీటర్ ఓకేనా, బారోమీటర్. నెక్స్ట్ బిందుసారా వాజ్ ద సెకండ్ ఎంపరర్ ఆఫ్ విచ్ డైనస్టీ. బిందుసారా మనకి సెకండ్ ఎంపరర్ అని చెప్తాము. సో ఏ డైనస్టీకి సంబంధించిన అతను అంటే మౌర్యన్ డైనస్టీ ఓకేనామా. సో ఇది మనకి హిస్టరీ ఓకే, హిస్టరీ రిలేటెడ్. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ద పాలితానా టెంపుల్ లొకేటెడ్. సో పాలితానా టెంపుల్ మనకి భవనాగర్ ఓకేనా. సో నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా. షార్ట్స్లో మనకి ఏంటి అంటే డ్యామ్స్ రిలేటెడ్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. షార్ట్స్ని స్కిప్ చేయొద్దు, షార్ట్స్ నుంచే మనకి
రోజుకి ఒక 4 బిట్స్ కవర్ చేసినా మనకి జనరల్ అవేర్నెస్‌లో కవర్ అవుతుంది. అందుకే షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నాను. షార్ట్స్‌లో కూడా మీరు చూడండి. టెంపుల్స్, మాన్యుమెంట్స్, డ్యామ్స్ ఇవన్నీ చేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? హైదరాబాద్. చాలా అది ఈజీగానే చెప్పగలుగుతారు. ఓకే. మనకి కానిస్టేబుల్ కాబట్టి మనకి బేసిక్ లెవెల్‌లోనే ఉంటుందమ్మా. ఓకే. యాహ్! సో, మనకి 18థ్ షెడ్యూల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ అని చెప్తాము. మనకి ఇది పాలిటీ రిలేటెడ్ మా. సో, పాలిటీలో మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్. ఓకేనా? సో, 8థ్ షెడ్యూల్ అని చెప్తాము. సో, టోటల్‌గా మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ రైట్? సో, ఏ పార్టో మెన్షన్ చేయండి నాకు. షెడ్యూల్స్ అనేది ఏ పార్ట్‌లో మెన్షన్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ పెన్ హోల్డర్ గ్రిప్. సో పెన్ హోల్డర్ గ్రిప్ ఈజ్ ఫాలోయింగ్ అసోసియేటివ్ విచ్ స్పోర్ట్ అంటాము. సో మనకి పెన్ హోల్డర్ గ్రిప్ అనే వర్డ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు టేబుల్ టెన్నిస్ మా. ఓకేనా? సో టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ కల్హానస్ రాజ. సో స్టేట్ విత్ కల్హానస్ రాజతరంగిణి అని చెప్తాము. సో రాజతరంగిణి అనేది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ కనెక్టెడ్ విత్ కల్హానస్ రాజతరంగిణి అంటున్నారు మా. రాజస్థాన్. ఓకేనా? సో మనకి స్టేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్. ఓకే. సో సారీ మా. సో మనకి కల్హానా రాజతరంగిణి అనేది ఏ స్టేట్కి కనెక్ట్ అయి ఉంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మా. ఓకేనా? సారీ, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ మా. నెక్స్ట్ క్వశ్చన్. యా. డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హెపటైటిస్? సో హెపటైటిస్ మనకి ఏ డిసీజ్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్. ఓకేనా? సో బయాలజీ రిలేటెడ్ మాది. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రతిభా పాటిల్. ఓకే. సో మనకి వీడియోస్ చేస్తాను నేను, కన్ఫామ్గా చేస్తాను. ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? పర్టికులర్గా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో వీటిని మాత్రం మనం మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాక్టెడ్ యాజ్ ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి? చనిపోయిన తర్వాత మనకి ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి గుల్జారీ లాల్ నందా. ఓకే. సో గుల్జారీ లాల్ నందా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో ఇండియాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి? సో జిఎస్టీ ఎన్ని టైప్స్ ఉన్నాయో నాకు కమెంట్ చేయండి మా. సో నార్మల్గా అయితే మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో అవేంటో నాకు కమెంట్ చేయండి. ఇది మనకి రిపీటెడ్ బిట్ మా. సో ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు మనకి. ఓకేనా? ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా?